చేస్తాడంట, దేవుని వాక్యం చెప్పే వాళ్ళ మీద నిందలు మోపడం, దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడడం, ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని కదా సన్మానించాలి. దేవుని వాక్యం చెప్పే వాళ్ళని నిందించొద్దు. ఏం చేయాలి? సన్మానించాలి. నీతిని అనుసరించేవాడు ఏం చేస్తాడో తెలుసా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరు ప్రమాణం చేశారు? రామారావు గారు, మీరు బాప్తిజం పొందినప్పుడు ప్రమాణం చేశారు కదా, ఏమని ప్రమాణం చేశారు? జీవితాంతము ఏం చేస్తాను? ఆయన వాక్యాన్ని అనుసరిస్తాను, ఆయన మాట వింటాను. చిలకరం వేసుకున్నాడంట. ఇంక ఈ జీవితం మీద రక్తి పుట్టేసిన పాస్టర్ గారు నేను రికార్డింగ్ చేశాను మొత్తం అయిందంతా. యవనస్తుడు, ఆయనకి 2 అక్కలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇంకా ఈ జీవితం మీద విసుకెత్తిపోయింది నాకు. బాప్తిజం తీసుకుందని నాకు అక్కడ రోజు బాప్తిజం అంటున్నాడు. బాప్తిజం ఒకటి చచ్చిపోవచ్చా? నీ దేహం మీద నీకు అధికారం ఉందా? నీ దేహాన్ని ఎవరికిచ్చావు? నీ దేహం మీద ఆయన కొట్టేస్తున్నాడండి, బతికి పడలేవండి, పిల్లలతో బాధలు పడలేవండి, ప్యానంక చూసి చున్నీ వేసుకుని ఇదా చేయొచ్చా? నో, కష్టమైన నష్టమైన దెబ్బలు తిన్నా ఏమేమి నువ్వు ఓర్చుకోవాలి. నువ్వు ప్రమాణం చేసావు కదా, నీకు నష్టం కలుగుతుంది కదా, అందుకని ఏం చేయాలి? మాట తప్పేతావా? చిరకాలము యెహోవా మందిరంలోనే ఉంటానని చెప్పి ఒక వారం వచ్చి ఒక వారం రాకోకుండా నాకు లాభం వస్తుంది, లేకపోతే నాకు వ్యాధి వచ్చింది, నాకు బాధ వచ్చింది, అమ్మా మీరు అలాంటి వాళ్ళని అనుసరిస్తారా? రోజు దేవుని సన్నిధి వచ్చే వాళ్ళు మాట్లాంటారా? ఎవరైనా కావచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లవచ్చు, తమ్ముడవచ్చు, నాన్న అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. ఒక్కడిని పెంచడమే గడగడగడ ఉండిపోతుంది. 2 అంటే మాటల అది చూడ, ఈ పక్కన ఒకడా పక్కన ఒకడు లాగుతుంటే ఈ ఎదురే పిల్లలని ఏం చేస్తుంది? అర్థమవుతుందా మీకు? అయితే ఇసుకుపోతుందా? మీకు నష్టం. ఒక్కోసారి ఆకలితో ఉంటుంది పాపం, నాకు తెలిసి అర్థమైపోయి అమ్మాయిని చూస్తే ఒక్కోసారి కష్టంతో ఉంటుంది. అయితే అప్పుడు ప్రమాణం చేసి నీతోనే ఉంటాను, ఇది పెట్టదా ఇవ్వడదా? ఏ పోనీ పాప మాడదే, నాకు 9 నెలలు మోసి పెంచుకుని కనుక్కున్నాను, ఇది పెడతానా? ఆమె ఆకలి మానేసినా సరే ఏం చేద్ది? పెడతది కదా, ఇస్తుందా? పాలు ఇస్తుంది, ఆహారం పెడుతుంది.